జాతరలు అనగానే ముందుగల యాదికొచ్చేటిది ఆదిలాబాద్లో ఏటి జాతరలు. అందుట్లో ఆదివాసీల జాతరలు, తీరు తీరు జాతరలు, తీరొక్క తీరు ఆచారాలతోని ప్రతేడు మస్తు మస్తు సంబరంగా చేసుకుంటారు అక్కడి పబ్లిక్. ఓ రోజు ఆదివాసీల దైవం నాగోబా జాతర దగ్గర పడుతున్న యాల ఇంకో జాతర నడుస్తున్నది ఇప్పుడు. చుట్టూ అడవి నిండా పచ్చడి చెట్లు, పచ్చడి అడవిలో పాతకాలం నాటి నల్లటి పాలరాయితోని కట్టిన గుడి. గా గుళ్ళ కొలువు తీరిన బైరం దేవునికి మా భక్తితోని పూజలు చేసిర్రు అక్కడి పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉన్న సదల్పూర్ అనేటి ఊరి బయట ఉన్న అడవిలో ఉంటది ఈ గుడి. గా గుళ్ళ కొలువు తీరిన శివుడు మహాదేవ్ బైరం దేవుని భక్తితోని కొలుసుకుంటారు భక్తులు. వారం రోజుల పాటు జాతర నడుస్తుంది కూడా అక్కడ. దాన్నే సదల్పూర్ జాతర అని పిలుచుకుంటారు ముద్దుగా. ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఆలయాలు. ఇది ఒకటి మహాదేవ్, అదేవిధంగా ఒకటి భైరం దేవ్ స్వయంభూలింగంగా వెలిసినటువంటి మహాదేవ్ ఆలయం. అదేవిధంగా ఈ రెండు ఆలయాలు కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయాలు. ఇక్కడ భక్తులు వారి యొక్క మొక్కిన కోరికలను తీర్చుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తుంటారు. ఇప్పుడు కొత్తగా చేసుకునేది జాతర ఏం కాదు, 16వ శతాబ్దం కెంచి కొలుసుకుంటున్నాడు అక్కడి పబ్లిక్. ఆదివాసీలు పవిత్ర మాసం లెక్కన కొలుసుకునేది పుష్య మాసంలో అవుతుంది ఈ జాతర. ఇక్కడికి వచ్చి మొక్కులు పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేది అక్కడి పబ్లిక్ నమ్మకం. అంతేకాదు గుళ్ళె స్వయంభూ గెలిచిన శివలింగాన్ని లేపితే కోరిన కోరికలు తీరుడైతే పక్కనాట. చాలా పురాతన టెంపుల్. ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరుతాయి. తర్వాత ఇక్కడ లోపల శివాలయం లోపల ఒక శివలింగం అనే విగ్రహం ఉంటుంది. దాన్ని పైకెక్కితే కూడా మనం అనుకున్న కోరిక నెరవేరుతాయి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. చాలా అంగరంగ వైభవంగా, చాలా ఒక 1 month అయితే ఎవ్రీ సండే చాలా మంది ఉంటారు. అందుకనే కావచ్చు కుప్పలు తెప్పలు వస్తారు భక్తులు. మరి ఒక్కగా ఊరికి చుట్టుముట్టున్న ఊళ్ళలో ఉండేటి పబ్లిక్ లేకుంటే ఆదివాసీలే కాదు, పక్క రాష్ట్రాలకేంచి కూడా వస్తారట బాగానే భక్తులు. జాతర అయ్యేటిదైతే వారమే గాని ప్రతి 5 వారం భక్తులు వచ్చి మొక్కులు పెట్టుకుంటారట కూడా. ఇక మీకు కూడా ఏమన్నా చూడబుద్ధి అయితే తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయంటే అట పోయి ఓ పాలి మొక్కులు పెట్టుకొని రారి. ఇగిన్ని ముచ్చట్లనే ఆలస్యం చేయకుండా